మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సమానత్వ భావనకు పర్యాయ పదం బసవేశ్వరుడు. కేవలం మాటలు చెప్పలేదు, ఆచరించాడు, ఆదర్శంగా నిలిచాడు. ఇండియాలో బుద్ధుడి తర్వాత అంత పెద్ద స్థాయిలో సంఘ సంస్కరణ చేసినవాడు బసవేశ్వరుడు. అభ్యుదయవాది, అంతకు మించిన మానవతావాది, సకల జనుల సమాభావనను లోకానికి అందించిన మహాద్భుత పండితుడు. ఇవాళ బసవేశ్వరుడి జయంతి. సమాజంలో కులమతాలను విస్మరించాలని చెప్పినవాడు బసవేశ్వరుడు. వర్ణ, వర్గ, లింగ భేదాలతో మనుషుల మధ్య తేడా చూపొద్దని అన్నాడు. తన సాహిత్యంతో కర్ణాటకతో పాటు తెలుగు ప్రాంతాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా హంగుళేశ్వర భాగవాటిలో 1134 వైశాఖ శుద్ధ తదియనాడు జన్మించాడు బసవేశ్వరుడు. ఆయన తల్లిదండ్రులు మండెన మాదిరాజు, మాతాంబికలు. చిన్నతనం నుంచి కర్మకాండలను వ్యతిరేకించాడు. హిందూ మతాన్ని ఎలా సంస్కరించుకోవాలో చెప్పింది కూడా బసవేశ్వరుడే. కర్ణాటకను పాలించిన బిజ్జులుని కొలువులో ఉద్యోగం చేశాడు బసవేశ్వరుడు. వీరశైవ మతానికి ఈయనతోనే ఎంతో పేరొచ్చింది. దాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాడు. ప్రవచనాలే కాకుండా సుమారు 64 లక్షలకు పైగా పద్యాలు రాశాడు బసవేశ్వరుడు. తనకు ఉపనయనం చేస్తానని చెప్పిన తండ్రితో బసవడు విభేదించాడు. ఆ తర్వాత కృష్ణానది, మాలప్రభ నదుల సంగమ క్షేత్రంలోని సంగమేశ్వరుని ఆలయానికి చేరుకున్నాడు. అక్కడే కొంతకాలం తపో విద్యలు అభ్యసించాడు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరాడు. అక్కడి నుంచే వీరశైవ మతాన్ని జనంలోకి తీసుకెళ్లాడు బసవేశ్వరుడు. వాడుక భాషలో తక్కువ పదాలతో విస్తృతమైన అర్థం ఉండేలా పద్యాలు రాశాడు బసవేశ్వరుడు. మనుషుల మధ్య భేదాలు చూపడం తప్పని చెప్పాడు. సాటి మనిషిని ప్రేమించాలని చెప్పాడు. జగత్ కళ్యాణం కోసం పాటుపడ్డాడు బసవేశ్వరుడు. సర్వజనహితాన్ని బోధించిన ఆది గురువు బసవడు. అందుకే ఆ కాలంలో తాను చేస్తున్న సమసమాజ స్థాపన ప్రచారాన్ని నాటి ఛాందసులు అడ్డుకున్నారు. అయినా భయపడకుండా కుల, మత, వర్ణ, వర్గ, లింగ వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పనిచేశాడు. మనుషుల్లో భిన్న ఆలోచన రీతులను ప్రశ్నించాడు బసవేశ్వరుడు. సమాజ సంస్కరణకు పాటుపడ్డాడు. మహిళా సాధికారతను ఆ కాలంలోనే ఆచరించి చూపాడు. తన ప్రవచనాలు, తాను జనంలోకి తీసుకెళ్తున్న సిద్ధాంతాలపై డిబేట్లు చేయించేవాడు బసవేశ్వరుడు. ఇతర మతాల గురించి చర్చలు జరిగేందుకు ఒక వేదికను ఏర్పాటు చేశాడు. అదే అనుభవ మంటపం. ఇదే నేటి ఆధునిక చట్ట సభలకు మాతృక అంటారు చరిత్రకారులు. ఈ సభల్లో మహిళా ప్రాతినిధ్యం ఉండేది, అది కూడా పురుషులతో సమానంగా. ఇది ముమ్మాటికి బసవడు ఈ దేశానికి 100 ఏండ్ల కింద ఇచ్చిన చైతన్య పునాది. నమ్మకాలను, మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించాడు బసవేశ్వరుడు. ఆధునిక ఆలోచన రీతుల్ని ఆనాడే ఆచరించి చూపించాడు. మనిషి నిత్య చైతన్యంతో ఉండాలని చెప్పాడు. దేహమే దేవాలయమని, భక్తి కన్నా మంచి ప్రవర్తనే ముఖ్యమన్నాడు. కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలని బసవేశ్వరుడు చెప్పాడు. సత్యం, అహింసలను పాటించాలన్నవాడు, భూతదయతో మనుషులు బతకాలని చెప్పినవాడు ఆ బసవేశ్వరుడే. ఆధునిక సమాజానికి బసవుని అవసరం ఎంతో ఉంది. ఆయనను అనుసరించిన వారినే ఇప్పుడు లింగాయతులుగా పిలుస్తున్నారు. బసవని ఆలోచనను ఆచరించి దాన్ని 10 మందికి పంచడమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి. పట్టణంలో వీరశైవ సమాజం తరపున జరిగినటువంటి ఈ కార్యక్రమం బసవ జయంతి పురస్కరించుకొని ఊరేగింపు మరియు పొద్దున్న రుద్రాభిషేక మరియు వీరభద్ర ఖడ్గ ఇవన్నీ కూడా చక్కగా రామాలయం నుంచి శ్రీశైలం జగద్గురు మఠం వరకు చాలా చక్కగా ఊరేగింపు జరిగింది. బసవేశ్వర యొక్క ఊరేగింపు చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులు, వీరశైవ సమాజం వారు అందరూ కలిసి చాలా వైభవంగా చేసినారు. వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజెప్పాలి. ఈ అనంతపురం జిల్లాలో అత్యంత టాప్గా గుంతకల్లు వీరశైవ సమాజము మనకు
ఈ బసవ జయంతిని ఆచరించింది. మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం కానీ మన రెడ్డి గారు బాబు రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా వారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. జీవన పర్యంతం అట్లా చేస్తామన్నారు. చాలా గొప్ప దానులు. మరియు మన వీరశైవ సమాజ సంఘ అధ్యక్షులు మరియు శివదయాల్ విరూపాక్ష రెడ్డి గారు, మరి శివదయాల్ గారు, మళ్ళీ ఇంకా మన రవికుమార్ గారు, రవికుమార్ రెడ్డి గారు, వీరందరూ కూడా మంజునాథ్ రెడ్డి గారు, వారందరూ కూడా ఈ వీరశైవ సంఘటన బాగా చక్కగా చేస్తున్నారు. సమాజం అంటే సంఘటన ఉండాలి. సంఘటన అంటే ఒక సంఘం ఉండాలి. ఆ సంఘం ఉంది, సంఘటన ఉంది. వారి యొక్క శక్తి భక్తిని చాలా చక్కగా ఈరోజు గుంతకల్లో వీరశైవ సమాజం ఎట్లా చేస్తున్నటువంటిది ఈరోజు గుంతకల్ గ్రామమే కాకుండా అందరూ కూడా చూశారు. దానికి విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో ఆడపిల్లలు అందరూ కూడా భాగవహించడం, వారు కూడా నడుచుకొని రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషంగా కనిపించింది. వారికి కూడా అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ భక్తి శక్తి ఇలాగే భగవంతుడు మిమ్మల్ని కాపాడాలి. మీ భక్తిని ఇట్లాగే బసవేశ్వర పైన, పంచాచార్యుల పైన భక్తిని ఇట్లానే పెట్టుకొని మన సమాజాన్ని సంఘటన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని వారికి ఆశీర్వదిస్తూ, ఈ మీ కుటుంబాలే మీకు మీ కుటుంబాలకు భగవంతుడు ఆయుష్ ఆరోగ్య భాగ్యాన్ని కరుణించాలని ఆశీర్వదిస్తూ, మరియు రైతులందరికీ కూడా వర్షాలు పంటలు బాగా పండి వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాం. ఎంత భక్తితో చేసేటువంటి ఈ కార్యక్రమానికి మీ పిల్లలు కూడా వచ్చి వాళ్ళు పిలుచుకొని రావాలి. వాళ్ళకి కూడా ఈ మన సంస్కృతిని మర్చిపోతున్నారు కాబట్టి వారికి ఈ మన సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకి తెలియచెప్పేదట్లా ఈ కార్యక్రమాన్ని రూపొందించినారు. ముందు కార్యక్రమంలో మీ పిల్లల్ని, మీ కొడుకు కూతురు అందరూ కూడా పిలుచుకొని వస్తే ఇంకా చక్కగా బాగుంటుంది. వారికి కూడా మన సంప్రదాయ ఆచార విచారాలు తెలుస్తాయి. మీరు అందరూ కూడా అట్లా మన పిల్లల్ని పిలుచుకొని రావాలని మీరందరికీ కూడా పిలుపునిస్తున్నారు. నమః. పంచారణముకోద్భూతాన్ పంచాక్షర మనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యం జగద్గురుం. అక్షయ తృతీయ మరియు గొప్ప సంఘ సంస్కర్త పుట్టినటువంటి ఈ పర్వదినమున గుంతకల్ వీరశైవ సంఘ సమక్షంలో జగదాది జగద్గురు అయినటువంటి పండితారాధ్య శివాచార్యుడు అయినటువంటి శ్రీశైల జగద్గురు మఠంలో ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా బసవేశ్వర జయంతి భక్తుల సమక్షంలో మరియు సేవాకర్తల సమక్షంలో, ముఖ్యంగా వీరశైవ సంఘ సమక్షంలో ఎంతో వైభవంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి ఉరువకొండ గవిమఠం శ్రీవారు అయినటువంటి కరి బసవేశ్వర స్వామీజీ విచ్చేసి ఉన్నారు. మహానుభావులు కలికాలంలో మనకు దొరకడమే కష్టము. అలాంటిది దగ్గరగా 5:30కి కార్యక్రమం స్టార్ట్ అయింది. సమయం ఇప్పుడు 9:30 కావస్తున్నది. ఈ 4 గంటల సమయంలో స్వామి ఏమి ఇబ్బంది పడుకోకుండా ఈ శోభాయాత్రలో భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నారనమాట. ఇలాంటి కార్యక్రమాలకి అంటే ముఖ్యంగా కలికాలంలో మహానుభావులు ఋషిపుంగవులు ముఖ్యంగా ఇలాంటి శివ దీక్షా పరులు మనల్ని అనుగ్రహించడం చాలా కష్టం అనమాట. ఇలాంటి యోగం మనకు కలిసినప్పుడే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనలో ఉండలేం. మనందరము కలిసి ఒక మహానుభావుని ఎన్నుకొని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మన అందరి యొక్క బాధ్యత, మనందరికీ ముక్తి మార్గాన్ని కల్పించేటువంటి బాధ్యత గురువుగారికి అప్పచెప్పి ఉంటాం. అలాంటి మహానుభావులు ఉరుకొండ నుంచి మన కోసం ఇచ్చేస్తే మనం ఇక్కడ ఎట్లా ఉంటే ఎట్లండి. కాబట్టి ఇలాంటి జరిగేటువంటి మహత్తర కార్యక్రమాలకి చిన్న పెద్దలు అన్నటువంటి ఎటువంటి భేదం లేకోకుండా, స్త్రీ పురుషుల భేదం లేకోకుండా, కుల మత వర్గ లింగ భేదములు లేకోకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇలాంటి మహానుభావుల యొక్క ఆశీర్వాదం పొందాలి. తర్వాత ఈరోజు జరిగేటువంటి బసవ జయంతికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులమతాలు లేకోకుండా అందరూ సరిసమానంగా ఉండి అందరూ పరమాత్మ బిడ్డలే అని చెప్పేసి గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేసి అందరికీ సమానత్వాన్ని కల్పించి ఎవరైతే సంఘం నుంచి సమాజం నుంచి దూరంగా నెట్టివేయబడ్డారో వెనుకబడినటువంటి కులాల వాళ్ళందరినీ సమాజంలో కలిపి వాళ్ళకి సమానత్వాన్ని ఏర్పరిచి ఆ పరమేశ్వర అనుగ్రహం పొందేలాగా లింగ దీక్ష అనేటువంటి సమానత్వాన్ని ఒక శివ దీక్షని ఇచ్చేసి సమాజాన్ని ఎంతో గొప్ప మార్గంలో ఏకతాటి మీద నడిపించినటువంటి బసవేశ్వరుని జయంతి పురస్కరించుకొని స్వామివారు విచ్చేసి ఉన్నారు.
ఇలాంటి మహానుభావులు మనకు దొరకడమే కష్టము. ఇలాంటి కార్యక్రమాలు కలికాలంలో చేయడం అన్న కూడా చాలా కష్టము. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి భక్తాదులంతా విరివిగా పాల్గొని ఇక్కడ జగద్గురువుల వారి గద్దె యొక్క అనుగ్రహము తర్వాత విచ్చేసి ఉన్నటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహం పొందాలని మనవి చేసుకుంటున్నాము. ఓం నమ శివాయ. బసవ జయంతి సందర్భంగా మా సంఘ కోరిక మేరకు స్వాముల వారు మా కార్యక్రమానికి ఉన్నతం చేసి వచ్చి విజయం చేకూర్చినందుకు వారికి ధన్యవాదాలు. మరియు ఈ గుంటకల్ పుర ప్రముఖులు మరియు భక్తాదులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయం చేకూర్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంఘానికి ధన్యవాదాలు. సమాజంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా విరివిగా జరిపి మన వీరశైవ సంఘాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మంజునాథ్ రెడ్డి, సన్ ఆఫ్ రవికుమార్ రెడ్డి. ఈరోజు బసవ జయంతి సందర్భంగా స్వామి వారిని ఇన్వైట్ చేస్తే స్వాముల వారు వచ్చి కార్యక్రమాన్ని కొనసాగించి పూర్తి చేశారు. చాలా శుభ సుందరంగా బాగా జరిగింది ఈరోజు కార్యక్రమం. చాలా మంది భక్తాదులు, ఎప్పుడు రానంత భక్తాదులు వచ్చారు. ఈరోజు అందరూ స్వామి వాళ్ళ దైవ ఆశీస్సులతో అందరూ బాగున్నారు. అలాగే ఇక ముందు జరగబోయే కార్యక్రమాలకు కూడా ఇలాగే భక్తాదులు వస్తే వాళ్ళకి పుణ్యమైన కార్యక్రమం ఇది. అందరూ రావాలని కోరుకుంటున్నాను.
దాంట్లో ఏది పెట్టిందని నువ్వు